పరం శాంతి జ్యోతి ప్రకాష్ భాయి చెప్తూ ఉన్నారు. ఆత్మయే పరమాత్మని యొక్క అంశ. పరమాత్మ పరంధామ నివాసి అనుకున్నప్పుడు మనం ఆటోమేటిక్గా ఆయనతోటి కనెక్ట్ అయిపోతాం. ఆయనతో పాటు న్యాచురల్గా రిలేషన్ అనేది సహజ సిద్ధంగానే ఏర్పడుతుంది. ఆత్మ యొక్క పరమాత్మ యొక్క సంబంధము న్యాచురల్గా పితాపుత్రుల సంబంధం ఉండాలి. ఏ విధంగా శరీరము ఈ ప్రపంచంతో న్యాచురల్ రిలేషన్ అనేది ఎలా ఉంటుందో అదేవిధంగా ఈ యొక్క ఆత్మ పరమాత్మల యొక్క సంబంధం అవినాభావ సంబంధంగా ఆత్మిక సంబంధంగా ఉండాలి. అదే అన్యాచురల్గా రిలేషన్ ఉంది అంటే అది కంప్లీట్ కాదు. అది బాహ్యంగానే ఎప్పటికో అప్పుడు తెగిపోతుంది, దూరం అయిపోతుంది. అందుకని మనము ఏ విధంగా కంప్లీట్గా బయటి అన్నీ కూడా వదిలేసి పూర్తిగా కంప్లీట్గా జ్ఞానంని పొందితే కనెక్షన్ అనేది కుదురుతూ ఉంటుంది. అందుకని ఎప్పుడు మనం ప్రశ్నించుకోవాలి, నేను ఎప్పుడు పరంధామానికి వెళ్ళాలి అని. నా యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం ఏమిటి, కర్తవ్యం ఏమిటి అని ప్రశ్నించుకున్నప్పుడు ఈ ఇక్కడ స్థూల బంధనాల నుండి విముక్తి అవుతాం. అప్పుడు ఇక్కడ అన్నీ కూడా స్థూలంగానే బంధనాలుగానే అనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం ప్రశ్నించుకొని ఈ బంధన ముక్తులుగా ఎలా అవ్వాలి, ఎప్పుడు అవుతాము అని నేర్చుకున్నప్పుడు బ్రహ్మ జ్ఞానిగా మనం తెలుసుకుంటాము. బ్రహ్మ జ్ఞాని ఇలాంటి ప్రశ్నలే వేసుకోవాలి, అనుభవం పొందాలి. సత్యం అనుభూతి పొందినప్పుడే మరి సత్యంలోకి వెళ్ళగలుగుతాం. సత్యము అంటే అవినాశి. భగవద్గీతలో కూడా చాలా చక్కగా ఈ మాట చెప్పారు. సమర్పణ బుద్ధి. సమర్పణ అంటే పూర్తిగా బ్రహ్మస్థితి యొక్క అనుభవము. సంపూర్ణ సమర్పణ కోసం మనము ఆత్మిక యాత్రలో ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. అప్పుడే యోగ సాంఖ్య అనేది కూడా మనకు తెలుస్తుంది. పరమాత్మ కృష్ణుడు ఆ టైంలో కూడా చెప్పారు, ఎవరైతే సంపూర్ణ సమర్పణ అవుతూ ఉంటారో వాళ్ళ యోగ క్షేమాలు నేను చూస్తాను అని. యోగం చేసేటువంటి సామర్థ్యం కూడా వాళ్ళకి నా ద్వారా ప్రాప్తిస్తుంది అని. కాబట్టి ఈ విధంగా మనం తయారు చేసుకొని ప్రశ్నించుకొని ఎప్పుడు పురుషార్థంలో ఉంటూ ఉన్నట్లయితే ఈ భావబంధాలు మాయ ప్రపంచం నుండి అతీతంగా కాగలుగుతాం. మనకు ఈశ్వరుని నుండి శక్తి వస్తుంది. యోగం యొక్క సామర్థ్యం కూడా మనకు లభిస్తూ ఉంటుంది. యోగం చేసేయటం అనేది అనుభూతి అదే కలిగిస్తుంది. ఎప్పుడైతే అన్కాన్షియస్ మైండ్ జాగృతం అయిపోతూ ఉంటుందో అప్పుడు పరమాత్మ మనకు ఎప్పుడు దగ్గరలో కనెక్ట్ అవుతూ ఉంటారు. ఇక ఆత్మకి పరమాత్మ మధ్య డిఫరెన్స్ కూడా ఉండదు. ఆత్మయే పరమాత్మగా అయిపోతారు. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి. నమస్తే.